Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, మీ జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్కి రాకముందే ఆల్రెడీ ఏప్రిల్ సెషన్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 1 ఈ రోజునే మనకి ఎన్టీఏ అనేది టోటల్గా మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అనేటువంటి పూర్తిగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. మీరు ఎన్టీఏ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట, ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 2 అని చెప్పేసింది. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చారనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఎగ్జామ్ అనేది మాత్రం బిట్వీన్ 2nd ఏప్రిల్ అండ్ 9th ఏప్రిల్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉందో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 25th వరకు మీరు ఆన్లైన్లో ఏది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ అప్లై చేసి ఎగ్జామ్ రాయని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరైతే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 25th వరకు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 25th ఫిబ్రవరి 11:50 PM వరకు మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ క్లియర్ కట్గా మీకు ఇచ్చాడు. ఎవరైతే ఆల్రెడీ జనవరి సెషన్లో ఎగ్జామ్ రాసి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ అయితే మళ్ళీ కొత్తగా ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ మీకు ఉంటుంది కదా, దాని ద్వారానే మీరు వచ్చేసి ఒకవేళ మీరు జనవరి సెషన్లో ఓన్లీ బీటెక్ గురించే రాశారు, ఈసారి బీఆర్ రాద్దాం అనుకున్నట్లయితే అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కోర్స్ పేపర్ అంటే అది చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ఇంగ్లీష్ మీడియంలో రాద్దాం అనుకుంటారా, తెలుగు మీడియంలో రాద్దాం అనుకుంటారా, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ ది అవైలబుల్ ఆప్షన్స్, ఒకవేళ సిటీస్ అయితే మీరు పెట్టినా మీకు అనుకూలంగా లేవనుకోండి ఫస్ట్ సెషన్లో, వాటిని చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు పేపర్ 2 అంటే పేపర్ బి కనుక రాసుకున్నట్లయితే ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. అదేవిధంగా సెషన్ 2 కూడా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 4 అయితే ఉన్నాయో కోర్సు, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు, ఎగ్జామినేషన్ సిటీసు, అదేవిధంగా ఫీజ్ పేమెంట్ అనేది ఇవి చేస్తే సరిపోద్ది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన క్యాండిడేట్స్. అయితే జనవరి సెషన్లో అసలు రిజిస్ట్రేషన్ చేయకుండా కొంతమంది ఫ్రెష్గా ఏప్రిల్కే చేస్తూ ఉంటారు అనమాట. అటువంటి స్టూడెంట్స్కి మాత్రము టోటల్గా వాళ్ళ ప్రొసీజర్ మొత్తము ఏదైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేను కూడా చాలా వీడియోస్ చేశాను వాటి మీద. సో ఎంత మీరు మొత్తం మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి సో తద్వారా ఆ పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది, అది కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ముఖ్యంగా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రాసిన వాళ్ళు మాత్రము మీకు ఫిబ్రవరి 1 నుంచి 25th ఉన్నారు కాబట్టి పెద్ద పని ఏముండదు. మీరు జస్ట్ వెళ్ళి ఫీజ్ పేమెంట్ చేసేసుకున్నట్లయితే సరిపోద్ది. ఒకవేళ మీరు సిటీస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంతకంటే మించింది మీకు ఏం లేదు. అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో ఇది మీ పోర్టల్ అనమాట. సో ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఇక్కడే మీరు వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫర్ జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అని వచ్చేసింది అనమాట. దీన్ని మీరు ఇట్లా ప్రెస్ చేసినట్లయితే సో ఇది మీద ఉంది కదా, క్యాండిడేట్కి సంబంధించినటువంటి మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంది. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంటుంది కదా, మీరు ఇక్కడికి వెళ్ళిపోతే సరిపోద్ది అనమాట. అప్లైడ్ ఫర్ సెషన్ 1 అండ్ అడ్మిట్ కార్డ్ జనరేటెడ్ ఇవన్నీ ఉన్నాయి. రిజిస్టర్డ్ ఫర్ సెషన్ 2 అని కూడా ఉందన్నమాట. సో ఇట్లా మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే సో ఈ మొత్తం కూడా ఇవన్నీ స్టార్ట్ అయిందని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో ఇది న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్కి అయితే మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ డేటా ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ పేపర్ 1 ఆర్ పేపర్ 2 2 రాద్దాం అనుకున్నా, సిటీస్ చేంజ్ చేద్దాం అనుకున్నా మీరు చేంజ్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు అనమాట. ఎటువంటి సిటీస్ చేంజ్ లేదు, పేపర్ ఏమి రాయట్లేదు అనుకున్నట్లయితే జస్ట్ మీరు ఫీజ్ పేమెంట్ చేసేసినట్లయితే మీ ఏప్రిల్ సెషన్ 2కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే పని కాబట్టి తర్వాత డేట్ ఉంది కదా అని చూడకుండా ఒకసారి వెళ్ళి లాగిన్ చేసుకొని సెషన్ 2 కూడా అప్లై చేయండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ రెండింటికి చదవాలా లేదా, లేకపోతే డిసప్పాయింట్లో మన జనవరి సెషన్ బాగా రాయలేదు అనుకున్న స్టూడెంట్స్ అయితే మీరు బాధపడాల్సిన పని లేదు. చాలామంది స్టూడెంట్స్ సెషన్ 1 సరిగా రాయకపోయినా సెషన్ 2 సరిగా రాశారు. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఇక పక్కా మాకు మంచి ఎన్ఐటి టాప్ ఎన్ఐటి వస్తుంది, ఇక అంత మంచి స్కోర్ చేసాం అనుకున్న స్టూడెంట్స్ ఏప్రిల్ సెషన్ రాయండి. రాసినప్పటికీ కూడా మీరు అడ్వాన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లయితే మంచిగుంటుంది అనమాట. ఏదైనా మీ అయితే ఫ్యాకల్టీ ఉంటారో, మీ కోచింగ్ సెంటర్ కావచ్చు, మీ కాలేజ్ కావచ్చు, ఆ ఫ్యాకల్టీ సలహా మేరకు మీరు ముందుకు వెళ్ళండి. మంచి ర్యాంక్ వస్తుంది జనవరి సెషన్లో అనుకున్నప్పుడు ఏప్రిల్ సెషన్ని ప్రాక్టీస్ కోసం మీరు రాయండి తప్ప ఎక్కువ మీరు అడ్వాన్స్ పైన దృష్టి పెట్టండి. అంటే ఎవరైతే స్టూడెంట్స్ కొంత మనం జేఈఈ మెయిన్స్ అనేది 50-50 ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఎగ్జామ్స్ వైపు అయితే దృష్టి పెట్టండి. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు,
అదర్ స్టేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ యొక్క ఎగ్జామ్స్ కూడా అన్నీ అప్లై చేయకుండా మీ నాలెడ్జ్ పరంగా మీకు ఏది సూటబుల్ అవుతుందో అవి చేసుకున్నారనమాట. ఓకే స్టూడెంట్స్, వీటి మధ్యలో మళ్ళీ మనకి ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఐపీ ఎగ్జామ్స్ మీద కూడా దృష్టి పెట్టండి. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్‌లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.